ఛత్తీస్గఢ్ నుండి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నుంచి ఇలా తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి, సీతానగరం ఆ ప్రాంతాలన్నీ కూడా గత 4-5 సంవత్సరాలుగా పులి సంచరిస్తూ, అది కూడా బెంగాల్ పులిలాగా పెద్దగా ఉంది. ఆ పులి అందరికీ కనిపించి భయపెట్టింది. ఆ పులి ఎవరిని ఇంతవరకు చంపలేదు, కానీ చాలా పశువులను అయితే చంపేసింది. ఆ చంపుకొని ఆ రక్తం తాగి కొంత మాంసం తిని బ్రతికింది. అలాగే కొన్ని మేకలను కూడా ఇలా రకరకాలుగా జీవిస్తున్నటువంటి పులి 5 రోజులుగా ఎవరికి నిద్ర లేకుండా చేసింది. అధికారులు కూడా జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి అని ప్రజలకైతే మైకుల ద్వారా కూడా చెప్పడం జరిగింది. చివరికి ఆ పులి ఎవరికి దొరకలేదు. కొంత ఈ అడుగులు జాడలు చూసి చేస్తారు కదా కొంతమంది, వాళ్ళను కూడా దించారు రంగంలోకి. వాళ్ళు కూడా అడుగు జాడలు పట్టుకున్నారు, కానీ ఆ పులి కొంతవరకు వెళ్ళి అక్కడి నుంచి అడుగు జాడలు కనిపించలేదు. దానివల్ల అది ఎటు వెళ్ళింది కూడా అర్థం కాలేదు. దాంతో పూణే నుంచి, హైదరాబాద్ నుంచి రెస్క్యూ టీంని అయితే దింపారు. ఈ టీం వచ్చిన తర్వాత చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో అయితే గమనించారు. పులి అయితే దొరికింది, ఒక పూరుపాకలోకి దూరింది. ఆ పూరుపాకు చుట్టూ కంచె ఏర్పాటు చేశారు. కంచె ఏర్పాటు చేసి ఒకవైపు దారి వదిలారు. దాని మీద ఫ్లడ్ లైట్ వేశారు. రాత్రి ఫ్లడ్ లైట్ వేసిన తర్వాత అది వెళ్తురేమో అనుకుని బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత ఎటువైపు పరిగెట్టిందో ఆ పరిగెట్టిన వైపు రెస్క్యూ టీం వచ్చేసి మొత్తం ఇంజెక్షన్ ఇచ్చారు. ఆ ఇంజెక్షన్ కూడా కరెక్ట్గా గుచ్చడం వల్ల మొత్తానికైతే అది వెంటనే మత్తులోకి జారుకుంది. 5 నిమిషాలే ఉంటుందట, 5-6 నిమిషాలకు మించి ఉండదట మత్తు. మొత్తానికైతే పట్టుకొని బోన్లో బంధించారు. ఇప్పుడు ఛత్తీస్గఢ్ అడవుల్లో కానీ లేదు ఇంకే అడవుల్లో కానీ వదిలేయడానికి ఇప్పుడు దాన్ని ప్లాన్ చేస్తున్నారు. గత 5 రోజులుగా ఎవరికి నిద్రలు లేవు తూర్పుగోదావరి జిల్లా, ముఖ్యంగా రాజమండ్రి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలకైతే నిద్రలు లేవు.